ఈ రోజైతే లెన్స్ కట్కి అయితే వెళ్ళాను. ఏంద్రా నాయన బయట 100 రూపాయల కళ్ళజోడు, ఇక్కడ చూస్తే ఏంది ఒక్కొక్క దాని మీద 2000, 3000, 4000 అనేసరికి షాక్ అనమాట. సర్లే లోపలికి వెళ్దాం పద. డోర్ లాగుతుంటే రానే రావట్లేదు. నాకు డోర్ తీయడం కూడా రాలేదు నిజానికి. ఏంటో మా లేక పక్కన ఉంటే నేను అన్నీ మర్చిపోతాను. అక్క నేను మామూలుగానే చూడలేము అక్క, ఎందుకు అక్క నీకు కళ్ళజోడు అనుకుంటున్నారా? నాకు కాదు, మా లేకకైతే సిస్టమ్ ముందు పనిచేస్తుంది కాబట్టి కళ్ళజోడు అయితే వాడమని చెప్పారనమాట. ఎవరైనా కళ్ళజోడు అయితే సిస్టమ్ ముందు పనిచేసే వాళ్ళకి కంపల్సరీగా అయితే కళ్ళజోడు అయితే వాడుకోవాలంట. నార్మల్ వాళ్ళు కూడా ఎండలో తిరిగే వాళ్ళు కూడా కంపల్సరీగా మనం కళ్ళజోడు అనేది వాడుకుంటే మన కళ్ళు డ్యామేజ్ అయితే అవ్వకుండా ఉంటాయి అనమాట. ఆవిడ చెప్పడం అయితే నాకు చాలా రకాలైతే చెప్పింది అనమాట. ఇందులో కూడా రకరకాలు ఉంటాయి అనమాట. డైరెక్ట్ గా మనకి సన్ను మన కళ్ళ మీద పడుకోకుండా కూడా కొన్ని అయితే ఉంటాయి అని చెప్పింది అనమాట. నువ్వు కూడా వాడుకోమ్మా మంచి. ఇదైతే నాకు ఫ్రీగా అయితే కలర్ టెస్ట్ అయితే చేశారనమాట లెన్స్ కార్ట్ లో. ఫస్ట్ వాళ్ళు టెస్ట్ చేయించుకోమంటే డబ్బులు అడుగుతారేమో అని చెప్పి ఆ వద్దులే నేను చేయించుకోనిలే అన్నాను. ఫ్రీ అనేసరికి ఆహా ఎక్కడ అడుగుతాము టెస్ట్ అంట అది కూడా అని చెప్పి సరే చేయించుకున్నాను అనమాట. మా లేఖకి ఒక పట్టని ఏఈ నచ్చట్లేదు అనమాట. ఎందుకంటే ఫేస్ కంటే పెద్దగా కళ్ళజోడే కనిపిస్తుంది. అక్కడ చిన్న చిన్న కళ్ళజోడులు అయితే లేవు, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్రేమ్స్ కూడా. ఏమండి మీరు కూడా కళ్ళజోడు వాడుకోండి, చాలా మంచిదంట కళ్ళకి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఏదో కళ్ళజోడు ఇక్కడికే లెన్స్ కట్కే వచ్చి కొనాలని లేదు, మీరు ఎక్కడైనా కళ్ళజోడు తీసుకొని మన కళ్ళని కాపాడుకోవాలి. అండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి.